హలో, హాయ్. నొసంవారిపల్లె వెంకటనాయరెడ్డిని మాట్లాడుతున్నాను. ఇది మా బావి, కొత్త బావి అన్నమాట. ఈ తోట ఇది మా చేను, పత్తి చేను. ఇదో చూడండి, పత్తి చేను. ఈ బావిలో ఒక సీకి చెట్టు పెరిగినది, పెద్దది. ఈ బావిలో పెద్ద సీకి చెట్టు పెరిగింటే అది ఒక 10 ఏళ్ళప్పుడు మాట చెప్తున్నాను నేను. 10 ఏళ్ళప్పుడు ఒక పెరిగింటే అది మా వారుడు. ఆ సీకి చెట్టు మమ్మల్ని అడగకుండా కొట్టినాడు. సీకి చెట్టును కొట్టి పెద్ద ముద్ద అనమాట తెచ్చి అన్ని కొట్టి ఇడదప్పి ముద్దు బావిలోనే వేసినాడు. బావిలో ఉంది అనమాట. నేను మా ఇక్కడికి ఎందుకు వచ్చి చూస్తే బావిలో సీకి చెట్టు అడగకుండా ఎవరు కొట్టినారబ్బా అని ఆ సీకి ముద్ద తీసుకొచ్చి నేను ఇంటికి తెచ్చుకుంటే తర్వాత వానికి నేను కొట్టిన ముద్దు మా ఆయన తెచ్చుకున్నాడు అని చూసి తెలిసింది. నాది కదా ముద్దు, మా బావిలో నన్ను అడగకుండా కొట్టినారు కదా. వాళ్ళ నాయనకు ఎంతో 250 300 డబ్బులు ఇచ్చింది. నా డబ్బులు ఇమ్మని అడిగింటే ఏమన్నాడు తెలుసా? ఆ ముద్దు కొట్టావు కదా, ఆ ముద్దు మళ్ళా పోయి బావిలో వేసిరాపో, నీ లెక్క ఇచ్చా అంటాడుగా. చూడు ఎట్టుంది, అది బ్లాక్మెయిల్ కదా. నా సొమ్ము నేను బావిలో నా సొమ్ము నేను ఎత్తకచ్చుకునే, వాడు కొట్టడం తప్పు. లేదంటే ఏదో కొట్టినేలేనా తప్పు అయింది, ఏదో కొట్టుకోనేలే, పొయ్యిలేకే ఏదో అవసరం వచ్చింది, పొయ్యిలేకే అనమాట. పొయ్యిలేక కానీ ఇంకా ఎక్కడికి తర్వాత పొయ్యిలేక అవసరం వచ్చింది, కొట్టినేలే అని అనకుండా నా ముద్దు నేను కొట్టుకుంటే నాది కొంటే మళ్ళీ బావిలో వేసినమాటాడు. అటైతే ఈ లెక్క ఇచ్చా, లేకుంటే ఈయన తిరగమన్నాడుగా. అక్కడే చిన్నోడు కలవన్నాడుగా. ఏమన్నా అర్థం అయ్యా వాడికి? ఏముందండి, నా సొమ్ము వాడు కొట్టి మళ్ళీ నా సొమ్ము బావిలో మళ్ళీ వేసిరమ్మంటాడు. అయితే నాకు ఆ ముద్దు నాకు అవసరం లేదు. ఏం పని నాకేం అవసరం లేదు. కానీ నా కొడుకు లెక్క ఎదుగుతాడని మళ్ళా కొండపోయి ఆ ముద్దు బాయిలే అయినా అప్పుడు లెక్క ఇచ్చాడు. మళ్ళీ నాకు తెలియకుండా సైగ్ కాకుండా ముద్దు ఎత్తుకొచ్చుకుంటాడు మావాడు. ఏమన్నా అర్థమయ్యా? కలబన్ని అడిగాను, దౌర్జన్యం. అది ముద్దు అధికారం ఏందైతే సిగ్గు ముద్దు. ఆ ముద్దుకు అన్నతో కలబడొచ్చున్నా. అది ఏమన్నా, అది పెద్ద దుర్మార్గం అయ్యా. వాడు దుర్మార్గం నా కొడుకోడు. ఏంటికయ్యా కోట్లు? ఎంత ఉంటే ఏంటికయ్యా కోట్లు? ఎందుకయ్యా ఈ జీవితాలు? ఈ డబ్బులు శాశ్వతమా, ఈ ఆస్తులు శాశ్వతమా? న్యాయంగా ధర్మంగా వృద్ధి వాళ్ళది, తప్పులుండి చేసుకొని వృద్ధి వాళ్ళది ధర్మంగా ఇసుకాలి. ఏంటికయ్యా లెక్కలు కోట్లుంటే ఎందుకయ్యా? అప్పుడు నాకు దుర్మార్గం అంటే, దౌర్జన్యం అంటే, నాకన్నా బలం ఎక్కువ, నా మీద కలవని నా దుర్మార్గం ఏంటో నేను ఎందుకులే మన వాడే కదా పోనీలే అని ఇచ్చిపెట్టిన. చూడు ఏమన్నా అర్థమయ్యా? వానికి అందుకే చెడ్డ పేరు వచ్చింది ప్రపంచంలో. ఏమన్నా అర్థమయ్యాడు? దౌర్జన్యం చేయించిన ఎవరు సొమ్ము వాళ్ళు పెట్టుకోవాలి. ఏమన్నా అర్థమయ్యా? ఉంటా. ఓకే, థ్యాంక్స్. నొసంవారిపల్లె ప్రజలకు, ముద్దునూరు మండలం నొసంవారిపల్లె వెంకటనాయరెడ్డి. నాది ఒక సమస్య ఎప్పుడో 15 ఏళ్ళప్పుడు జరిగిన సమస్య యూట్యూబ్లో పెడుతున్నాను. వినండి ప్రజలు, దౌర్జన్యం అంటే ఇట్టుంటుంది.